హాయ్ హలో నమస్తే. నా పేరు కార్తీక్. మీరు చూస్తుంది పెంపుడు జంతువులు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. వీడియోని స్టార్ట్ చేద్దాం. ట్రీట్మెంట్ జరిగేంత వరకు టెన్షన్ ఉండే దేని వీడియో అయితే తీయలేదు. మూతి మొత్తం నురగతోనే ఉండే, ఇప్పుడు కొంచెం తక్కువ కనబడుతుంది. ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మందలో కలపకుండా ఇలా సైడ్కి కట్టేసినాం. ఈ లిక్విడ్ పౌడర్ ఉంటుంది, ఆ పౌడరు వాటర్లో కలిపి తాగించాలి. అప్పుడు కొంచెం చూపెట్టడానికి తీసిన ఈ వీడియో. ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తో లిక్విడ్ తాగిపించరాలేదు. ఇక్కడ ఇప్పటికి కూడా కాళ్ళు వణుకుతున్నాయి. ఆ మిగిలిన మేకలన్నీ చాలా అరుస్తున్నాయి. ఎందుకంటే మేతకి తీసుకెళ్ళి షెడ్డుకు తీసుకొచ్చే టైం కాకముందే నేను షెడ్డుకు తీసుకొచ్చి వీటిని లోపల తోలి దీని వెంబటనే కూర్చున్నా. అవేమో ఒర్రే దొరుకుతున్నాయి. నా టెన్షన్ అంతా దీని గురించే. వచ్చిన దగ్గర నుంచి పక్కనే కూర్చొని గంట దాటిపోయింది. ఇప్పుడైతే ప్రాబ్లం సాల్వ్ అయింది. ఇది సేఫ్గా ఉంది. ఇంత టెన్షన్ ఎందుకు అనుకోవచ్చు చూసేవాళ్ళు. ఎందుకంటే ఒకటి చచ్చిపోయి 10 days అన్నా అయిందో కాలేదో తెలియదు. ఈలోపు ఇంకొక దానికి ఇట్లాంటి ఒక పరిస్థితి వచ్చిందంటే ఆ టెన్షన్ అంతా ఇంత లేకుండే. ఇది కొంచెం మంచిగా అయిన తర్వాత నా టెన్షన్ కొద్దిగా తగ్గింది. ఇక చూసుకోవాలి ఇక్కడ నుంచి. ఇంత అంతా కాదు, ఫుల్ ఫోకస్ మొత్తం దీనిపైనే పెట్టి దీన్నే గమనించుకుంటా ఇక్కడనే కూర్చుండిపోయినా. అసలు ఏం జరుగుతుందో అన్న కన్ఫ్యూజన్లో ఇది ఉంది. నెక్స్ట్ ఏంటి అనే అబ్జర్వేషన్లో నేనున్నా. ఇక చూడాలి ఇక్కడ నుంచి. ఇప్పటి నుంచి కోళ్ళు అమ్మే టైం దాకా ఇక్కడనే కూర్చుండిపోయినా. ఇప్పుడు తినాక అన్నానా లే పరి ఇటుండు 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 దా. అసలుకే మేకే డెలివరీ టైంలో చాలా పెద్ద ప్రాబ్లం ఫేస్ చేసింది. అప్పుడే నేను తట్టుకోలేకపోయినా. ఇప్పుడు మళ్ళీ ప్రాబ్లం. అది ఇట్లా ఏదో ఒకటి తీసుకొని నోట్లో పెట్టుకున్నాడు. తినడానికి ట్రై చేసేటప్పుడు నేను పోయి అడ్డం పడాడు. ఇదే నడిచింది. కాకపోతే తిన్నా కానీ పర్వాలేదు కావచ్చు, కానీ వాటర్ అయితే అస్సలు తాగాయి. ట్రీట్మెంట్ ఇచ్చిన గంట దాకా నార్మల్ వాటర్ అసలు ఇవ్వద్దు. ప్రతిసారి గమనిస్తున్న ఈ వణుకుడైతే అస్సలు తగ్గలేదు కొంచెం కూడా. నాన్ స్టాప్గా కాళ్ళు అట్లా వణుకుతూనే ఉన్నాయి. ఇక్కడ తొడలు బ్యాక్ సైడ్ దగ్గర ఉండి అబ్జర్వ్ చేసిన కాబట్టి చెప్తున్నా. చాలా వణుకు ఉంది. వీడియో లెంత్ చాలా అయిపోయింది. ఈ వీడియోని స్పీడ్ పెంచుకుంటూ వెళ్ళిపోయినా. ఎందుకంటే దీనివల్ల యూజ్ ఏమి ఉండదు. తెలుసుకోవాలనుకున్న వాళ్ళు తెలుసుకుంటారు. ఇక మనకు మ్యాటరే కావాలి, ఇంట్లో మ్యాటర్ లేదని చాలామంది అనుకుంటారు కావచ్చు. అసలు మ్యాటర్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇట్రా 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 ఇటు ఇటు. ఈ మేకపోతే చేయబట్టే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇది కూడా సేమ్ మందు తిన్నది. ఇంతకు ముందే అప్లోడ్ చేయాల్సింది, కానీ నేను అట్లనే పెట్టేసిన. నాకు ఈరోజు యూజ్ అయింది. దీని విషయంలో చాలా వరకు నేను వీడియో తీసిన. అది ఇప్పుడు నాకు ప్లస్ అయింది. ఎందుకంటే అప్పుడు ఇది బతికింది, ఇప్పుడు కూడా ఇది కూడా బతికింది. రెండు ఈ ప్రాసెస్ వల్ల, అంటే ఈ మెడిసిన్ వల్ల 2 మేకలు బతికినట్టు. సో మీలో ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం వస్తే కనుక ముందు వెటర్నరీ డాక్టర్ని సంప్రదించండి. వాళ్ళు అందుబాటులో లేని టైంలో ఇక మనకి ఏం చేయాలనో తోచని పరిస్థితుల్లో మాత్రం ఇలాంటి వైద్యం అయితే కంపల్సరీ చేసుకోవాలి. ఆ మందు ప్రభావం ఎలా ఉంటుందంటే
ఇలా నడవడం చేంజ్ అయిపోతుంది, వాయిస్ చేంజ్ అయిపోతుంది, అసలు వాటర్ కూడా తీసుకోవు. ఇంకొక ముఖ్యమైన విషయం మీకు ఇక్కడ గమనించండి, ఇప్పుడున్న పిల్లలేవి ఇక్కడ లేవు. ఇక్కడ బోడది ఉంది, ఇక్కడ దాని పిల్ల ఇక చచ్చిపోయింది, గిట్లా వచ్చేది. దీని ప్రాబ్లం అయితే ఇది కాదు. ఒక రకమైన టెన్షన్లో ఉంటే అట్లాంటి టైంలో మనం వాటిని ఫోర్స్ చేయొద్దు. మేకల గురించి చెప్తుంటే ఎవరో ఒక వీడియోలో ఇలా కామెంట్ పెట్టారు, ఎక్కడన్నా చూసి చదివేసి ఎప్పుడు కాదు సాదుకొని చెప్పు అని. ఇక అప్పుడు అనిపించింది కళ్ళకు కట్టినట్టు చూపించాలని. మేకలు సాదేటప్పుడు ఇలాంటి మెడిసిన్ బాక్స్ ఒకటి యూజ్ చేసుకోవాలి. ఇందులో మందులు అన్నీ ఉంటాయి. తీసుకున్న అట్రోపిన్ డెక్సామెథాసోన్ ఇచ్చిండు. అట్రోపిన్ 5 ml అన్నాడు, డెక్సామెథాసోన్ 3 ml అన్నాడు. అదొక పౌడర్ ఇచ్చిండు, ఏదో పౌడరు తాగిమన్నాడు. ఇప్పుడు ఇంకోటి ఏమి లేదు మరి, అదే కావచ్చు అని నేను అనుకున్నాను. ఇంకేమన్నా వేసాడా సార్? తొందర ఇద్దామని నేను వచ్చిన. అగ్లీని కూడా ఏమంటారా? ఫాస్ట్ ఇమీడియట్గా లివర్ టానిక్ వేసుకోవాలి, లివర్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఆ వెంటనే అట్రోపిన్ 5 ml కండకి వేసుకోవాలి. ఆ తర్వాత డెక్సాజోన్ 3 ml అది కూడా కండకే. ఈ రెండు వేసిన తర్వాత ఎరడాక్స్ యాసిడ్ సాల్యుబుల్ పౌడర్ని వాటర్లో కలుపుకొని 10 ml సిరంజి తీసుకొని దాంతో కొంచెంగా తాగించుకోవాలి. అవిలిన్ ఇంజెక్షన్ కొంచెం లేట్ అయినా పర్వాలేదు, దానికి అరగంట గంట అయినా పర్వాలేదు. 3 ml వేసుకోవాలి. చిన్నపిల్లలకైతే సైజు బట్టి డోస్ తగ్గించి వేసుకోవాలి. మేకలకి పోతులకి ఏమన్నా మందులు డిఫరెన్స్ ఉంటుందా అని ఒక డౌట్ వచ్చింది. కానీ ఇప్పుడు జరిగిన దాంట్లో మేకకు ఎట్లాంటి ప్రాబ్లం లేదు. కాకపోతే ప్రెగ్నెన్సీ మేకలకు ఎంతవరకు ఎఫెక్ట్ పడుతుంది అనేది తెలియదు. ఈ డోసులన్నీ 5 ml 3 ml ఇవన్నీ పెట్టవాటికి పిల్లలకి తక్కువ ఉంటాయి. 1 ml 1.5 ఇట్లా ఉంటాయి, చూసి వేసుకోవాలి. ఫోన్ ఎందుకు? ఇంజెక్షన్ వేసేటప్పుడు కొంచెం అటు ఇటు అయినా ప్రాబ్లం అవుతుంది. ఈ ఇంజెక్షన్స్ అన్నీ కండకి వేసుకోవాలి. ఇక్కడ కనిపించే డబ్బాల సగం వాటర్లా సగం పౌడర్ వేసి కలిపి తాగించమని డాక్టర్ చెప్పిండు. కానీ మేమేందంటే సగంలో కొంచెం తక్కువనే, ముందు ఏం ప్రాబ్లం వస్తుందో కొంచెం అంత ఆపుదాం అన్నట్టుగా కొంచెం ఆపి కొంచెం కలిపి తాపించేసినాం. కానీ ప్రజెంట్ ఈ పౌడర్ దొరకలేదు, దానికి బదులు లిక్విడ్ టానిక్ లాగా దొరికింది. అది 50 ml తాగిపించాలన్నమాట. అది మేము వాపస్ ఇచ్చేసినాం. పౌడర్ దొరుకుతుందేమో అని ట్రై చేస్తున్నా మళ్ళీ. ఆ టానిక్ కూడా అట్లనే యూజ్ అవుతుందో కాదో నాకు తెలియదు. ఒకవేళ మీరు ఎవరికైనా పౌడర్ దొరకకపోతే టానిక్ అట్లానైనా తెచ్చుకోరి, ఇట్లానైనా తెచ్చుకోరి. కానీ ఇదైతే ఒక్కసారి కలిపింది ఒక్కసారికే యూజ్ చేయాలి. నెక్స్ట్ టైం తాగించేది ఫ్రెష్గా మళ్ళీ కలుపుకోవాలి వాటర్లో. నార్మల్ వాటర్ అసలు ఇవ్వకూడదు, ఈ వాటర్ తాగించాలి. ఇది మందు తిన్న తర్వాత ఇవి తాగుతాయని నేను అనుకోవట్లేదు, నార్మల్ వాటర్, కానీ ఇవ్వకూడదు. ఆ పౌడర్ కలిపిన వాటర్ని 2 పూటలు తాగించుకోవాలి. ఒక్కసారి వాటర్లో పౌడర్ కలిపితే అది ఒక్కసారికి పొడేసి రెండవసారి మళ్ళీ కలుపుకోవాలి. ఒకటేసారి కలిపి అది 2 సార్లు తాగించద్దు, ఎప్పటిదప్పుడే యూజ్ చేసుకోవాలి. వాటర్ పెడితే కనుక 1 గంట తర్వాత పెట్టేయాలి. నోటి నుండి నురుగ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ చేసిన గంట వరకు మందలోకి తోలకుండా సైడ్కి ఉంచడమే మంచిది. మేకల్ని మేపేటప్పుడు ఎప్పటికప్పుడు అవి ఏం తింటున్నాయి ఇట్లా అబ్జర్వేషన్ మొత్తం చెక్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. మనం మేతకి తీసుకెళ్ళినప్పటి నుంచి తీసుకొచ్చిన తర్వాత కూడా వాటి పరిస్థితి ఏందన్నది ఎప్పటికప్పుడు చూసుకుంటే మనకి ఇట్లాంటి ప్రాబ్లం ఉంటే తొందరనే తెలిసిపోతుంది. అది దానికి టైంకి ట్రీట్మెంట్ దొరకకపోతే మిస్ అయిపోవడేగా ఉంటే కరెక్ట్ టైంకి దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలి. పొలానికి కొట్టే గడ్డి మందుని ఫుడ్లో కలిపి పందులకు ఎడితే
ఆ మందు కలిపిన ఫుడ్ని మేకలు తిన్నాయి. దానికి విరుగుడుగా మేము ఈ మెడిసిన్ యూజ్ చేసినాం. ఇప్పుడు సెకండ్ టైం కూడా అదే మెడిసిన్ మాకు వర్కౌట్ అయింది. పశువుల డాక్టర్లు అందుబాటులో లేని సమయంలో ఇలాంటి మెడిసిన్లు ముందే దగ్గర తెచ్చిపెట్టుకొని ఇట్లాంటి టైంలో యూజ్ చేసుకోవాలి. మనకు ప్రాబ్లం వచ్చిన తర్వాత మనం మెడిసిన్కి వెళ్తే మనకు కావాల్సిన మెడిసిన్ ఆ టైంలో దొరకకపోతే అది పెద్ద ప్రాబ్లం అవుతుంది. అందుకే ఎట్లాంటి పరిస్థితి ముందస్తులో మనం తెలుసుకొని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి.